ముంబై ఉగ్రదాడి కేసు కీలక సూత్రధారి తహవూర్ రాణా వాయిస్ శాంపిల్స్ టెస్టుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. రాణా వాయిస్ చేతిరాత నమూనాలను సేకరించేందుకు ఎన్ఐఏకు పర్మిషన్ ఇచ్చింది. 2611 ఉగ్రదాడి కేసు విచారణలో భాగంగా అమెరికా ఇంటెలిజెన్స్ మన నిఘా వర్గాల వద్ద ఉన్న వాయిస్ శాంపిల్స్తో రాణా నమూనాలను పోల్చి చూడాలని ఎన్ఐఏ భావిస్తోంది. ఈ మేరకు కోర్టు అనుమతి కోరగా న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ అంగీకరించారు. ఇక సోమవారమే తహవూర్ రాణా ఎన్ఐఏ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. మరో 12 రోజుల పాటు కస్టడీకి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న రాణాను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించగా తప్పించుకునే విధంగా సమాధానాలు చెప్పినట్లుగా, ముంబైలో ఉగ్రదాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాణా వెల్లడించినట్లుగా సమాచారం. భారత్లో ఉన్న పాకిస్తాన్ జాతీయులకు కేంద్రం స్వల్ప ఊరటనిచ్చింది. దేశం విడిచి వెళ్లేందుకు గడువును పొడిగించింది. ఏప్రిల్ 30న అటారీ వాఘా సరిహద్దును మూసివేస్తామంటూ గతంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సవరించింది. గత ఆదేశాల ప్రకారం పాక్ జాతీయులు తిరిగి వెళ్లటానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం డెడ్లైన్ను పొడిగించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అటారీ సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ను వీడి వెళ్లాలని పాక్ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో బుధవారం నాటికి మొత్తం 786 మంది వెళ్లిపోయారు. పాకిస్తాన్ నుంచి భారత్కు 1465 మంది తిరిగి వచ్చారు.